రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వరకు హైదరాబాద్తో సహా పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాళ్లు వీస్తూ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వర్షాలతో నగరంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి వర్షపాతం లోటు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు హైదరాబాద్లో సాధారణంగా 313.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ కేవలం 277.3 మిల్లీమీటర్ల మేర వర్షం మాత్రమే కురిసింది. దీనివల్ల సుమారు 12% వర్షపాతం లోటు ఏర్పడింది. రాబోయే వర్షాలతో ఈ లోటు భర్తీ కావడంతో పాటు రాష్ట్రంలోని జలాశయాల నీటి మట్టాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం దాదాపు సాధారణ స్థితిలోనే ఉంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 402.1 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 379 మిల్లీమీటర్లు నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 442.6 మిల్లీమీటర్లు మాత్రమే. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన తాజా బులెటిన్లో పేర్కొంది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు వీయొచ్చని అధికారం అంచనా వేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అందజేస్తారు. కర్ణాకర్, చెప్పండి, ప్రస్తుతంగా వర్షాల గురించి మాట్లాడుకుంటే పూర్తి వర్షం సూచన ఏంటి, అసలు ఏం చెప్తారు? సో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ కనుక చూస్తుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు కూకట్పల్లి కావచ్చు, నార్త్ హైదరాబాద్ అయితే ఉందో నార్త్ హైదరాబాద్ మొత్తానికి ప్రస్తుతం వర్షం పడుతున్న పరిస్థితి. సో ఈ వర్షం కారణంగా ఒకేసారి అతి భారీ వర్షం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ రోడ్డుపై వరద నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఇటు మనకు గచ్చిబౌలి, మియాపూర్, కుక్కట్పల్లి, అట్లాగే అమీర్పేట, ఎస్ఆర్ నగరు, అట్లాగే మనకు ఖైరతాబాదు, లకడి కపోలు, సో ఈ ఏరియాలో మొత్తం ఇప్పుడు మెహదీపట్నం, సో టోలీ చౌకీ, అట్లాగే ఫిలిం నగర్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతూ ఉన్నది. సో అట్లాగే ఈ హైదరాబాద్ మినహా జిల్లాల్లో కూడా ఈరోజు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అయితే స్పష్టమైన సూచనలు అయితే రావడం జరిగింది. మనం వర్షాలు కనుక చూస్తే మనకు ఉత్తర తెలంగాణలో ఈ బాగా వర్షాలు ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుంచి అయితే మనకు వివరాలు రావడం జరిగింది. సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, అట్లాగే జనగాం, హన్మకొండ, వనపర్తి, అట్లాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, నల్గొండ, సో ఈ జిల్లాలో ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మనకు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవాళతో పాటు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా రైతాంగానికి ఒక తీపి కబురు అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ 2 రోజులు, సో వాస్తవంగా 2 రోజులు గ్యాప్, నిన్న మొన్న గ్యాప్ వస్తే వర్షాలు ఇక పడవేమో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఇక అంతే సంగతులు కావచ్చు అనే ఒక ఆందోళన నెలకొన్న వేళ ఈరోజు మళ్ళీ వర్షాలు పడడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గోదావరి, కృష్ణా బేసిన్కి సంబంధించి రిజర్వాయర్ల పరిస్థితి ఏంటంటారు? ఎస్, అటు గోదావరి కావచ్చు, ఇట్లాగే కృష్ణా కావచ్చు, ఈ 2 బేసిన్లకు సంబంధించి ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా మనం ఆందోళన ఏదైతే వ్యక్తమవుతూ వస్తూ ఉందో ఈసారి మన రాష్ట్రంలోకి జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ సో జూన్ మొత్తం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్లో పడాల్సిన కనీస వర్షపాతం కూడా ఎక్కడ పడలేదు. సో దీంతో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కరువు తప్పదని ఒక ఆందోళన ఉన్న నేపథ్యంలో వర్షాలు జూలై 2వ వారం దాటిన తర్వాత వర్షాలు రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించడం జరిగింది. నైరుతి ఋతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగడం, అల్పపీడనం ఏర్పడడం, అది కొంత బలపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇటు కృష్ణా బేసిన్లో కనుక చూసినట్లయితే అటు ఆల్మట్టి కావచ్చు, జూరాలు కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులు నిండి దిగువకు నీళ్లు వదలడం, గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదలడంతో ఇటు శ్రీశైలంలోకి భారీగా వరద వస్తూ ఉంది. దాదాపు 90,000 క్యూసెక్ల వరకు నిన్న వరద వచ్చిన పరిస్థితి. ఈ శ్రీశైలం పూర్తి జలాశయం నీటి మట్టం 212 టీఎంసీలు అయితే ప్రస్తుతం 120 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. సో ఇంకొక 4 రోజుల పాటు 90,000 క్యూసెక్ల నీటి ప్రవాహం కనుక వస్తే కొనసాగితే, ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు
పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో అట్లాగే ఎప్పుడైతే శ్రీశైలం నిండుతో శ్రీశైలం నిండిన తర్వాత అటు నాగార్జున సాగర్కు గేట్లు ఎత్తే నాగార్జున సాగర్ కూడా నిండే పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతానికి తుంగభద్ర నది కూడా తుంగభద్ర డ్యామ్ రిజర్వాయర్ కూడా తుంగభద్ర నది సంబంధించి తుంగభద్ర రిజర్వాయర్ కూడా గేట్లు ఓపెన్ చేసి ఆ వరద ప్రవాహాన్ని కిందికి వెళ్తున్న పరిస్థితి. సో కృష్ణా బేసిన్లో ఈసారి ఎల్నినో ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో కూడా కృష్ణా బేసిన్కి సంబంధించి శ్రీశైలానికి 120 టీఎంసీల నీటి నిల్వ రావడం, 850 పైగా అడుగుల నీటి మట్టం పెరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అటు జల విద్యుత్కు ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, సాగునీటి అవసరాలకు సంబంధించి కావచ్చు కొంత ఆశాజనక వాతావరణం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు గోదావరి బేసిన్ కనుక చూస్తే గోదావరి బేసిన్లో మనకి ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, అట్లాగే ఎల్లంపల్లి కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు. సో ఇవి ప్రస్తుతం సగం వరకు అంటే పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో పోలిస్తే సగం వరకు ప్రస్తుతం నీటి నిల్వ కొనసాగుతున్న పరిస్థితి. సో 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు 3 బ్యారేజీలు ఓపెన్ చేయడంతో గోదావరిలో వరద ప్రవాహం దిగువకు వెళ్ళిపోతూ ఉంది. అటు సమ్మక్క సారక్క బ్యారేజ్ ఏదైతే ఉందో బ్యారేజ్ వద్ద కొంత మోటార్ లాంచ్ చేసి నీటిని ఎత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రాణహిత ద్వారా ఎక్కువ వరద వస్తుండటంతో అంటే ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణహితకు ఎక్కువ వరద వస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం ప్రస్తుతం పెరుగుతూ ఉన్నది. సో ఈ వర్షాల వల్ల ఇప్పుడు ముఖ్యంగా జూలై చివరి వారంలో పడిన వర్షాలు, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం పడుతున్న వర్షాల నేపథ్యంలో నీటి రిజర్వాయర్లకు సంబంధించి జలాశయాలు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం సంతరించుకునే దిశగా వెళ్తున్నాయి అనేది అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆగస్టు నెల, జూలై నెలలో ఈ 2 నెలల్లో జూలై 3వ వారం నుంచి సో ఆగస్టు 1వ వారం ఈ వర్షం పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించడంతో రాష్ట్ర రైతాంగం కొంత సాగు పనులు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాట్ల సీజన్ కొనసాగుతూ ఉంది. ఖరీఫ్ సంబంధించి స్టార్టింగ్లో వర్షాలు లేకపోవడం వల్ల చాలామంది రైతులు నార్లు కొంత ఆలస్యంగా పోసుకోవడం జరిగింది. అట్లాంటి రైతులందరూ ప్రస్తుతం నాట్లు వేస్తున్న పరిస్థితి. సో ఈ ఆగస్టు నెలలో మనకు అత్యధికంగా ఖరీఫ్ సీజన్ సంబంధించి ఆగస్టు నెలలోనే ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. ఆగస్టు నెలలో గత ఏడాది ఈ సమయానికి దాదాపు అన్ని రిజర్వాయర్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన పరిస్థితి. ఈసారి మాత్రం కొంత గత ఏడాదితో పోలిస్తే కొంత భిన్నమైన వాతావరణం, భిన్న పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇంత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలోనూ రిజర్వాయర్లు నిండేందుకు కొంత ముందుకు నీటి నిల్వ పెరుగుతుండడం అనేది కొంత ఆశాజనకంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్ర రైతాంగం అయితే ఈ వర్షాల పట్ల కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, అట్లాగే పెద్దపల్లి, సో ఇటు మనకు సిద్దిపేట, జనగాము, సో ఈ ఏరియాలో మెదకు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అది ఈరోజు నైట్ కావచ్చు, రేపు కూడా కావచ్చు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా చదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. తేలిక నుంచి లైట్ టు మోడరేట్ రెయిన్స్ పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే అధికారులు. మరో 2 రోజుల పాటు కూడా ఇదే భారీ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందంటారా? ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణం సంబంధించి ఏం చెప్తారు? ఎస్, అంటే లైట్ టు మోడరేట్ మనకు హైదరాబాద్ చూసినా జిల్లాల్లో చూసినా 1-2 జిల్లాలతో పోలిస్తే 1-2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా కామారెడ్డిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ సీజన్కి సంబంధించి. సో ఈ 2 రోజుల మనకు ఫోర్కాస్ట్ కనుక చూస్తే హైదరాబాద్లో లైట్ టు మోడరేట్ రెయిన్స్ పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా తెలుస్తూ ఉంది. సో జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఉంది, ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకు ఇచ్చింది వాతావరణ శాఖ. సో ఆ జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమే ఎక్కువ జిల్లాల్లో కనిపిస్తూ ఉందని వాతావరణ శాఖ ద్వారా మనకు అందుతున్నటువంటి సూచనలు.